Hi students, this is Mr. Cool Chemistry or Chemistry by Mr. Cool. ఈరోజు మన వీడియోలో కెమికల్ కైనెటిక్స్లో ఉన్నటువంటి 8 మార్క్స్ క్వశ్చన్ అంటే కొల్లిజన్ థియరీ, నెక్స్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఉన్నటువంటి కోల్రాస్ లా అండ్ ఇట్స్ అప్లికేషన్స్ దాని గురించి ఈరోజు వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అసలు యాక్చువల్ ఏంటంటే మనకు 8 మార్క్స్ క్వశ్చన్లో సెకండ్ ఇయర్ లోపల ఏ బి అని రెండు వస్తాయి. అంటే ఏ అంటే ఒకటి 4 మార్క్స్, బి అంటే ఇంకొకటి 4 మార్క్స్. అంటే ఏంటంటే సపోజ్ ఏ కొల్లిజన్ థియరీ ఇచ్చింది అనుకోండి, నెక్స్ట్ బి అనేటువంటిది మనకు కోల్రాస్ లా అలా ఇస్తాడు అనమాట. సో కాబట్టి రెండు వేరు చాప్టర్స్ నుండి క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. అంటే మనకు 8 మార్క్స్ క్వశ్చన్ ఏంటి అసలు ఇందులో? కెమికల్ కైనెటిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ. సో కాబట్టి ఆ రెండింటి కాంబినేషన్లో మనం ఈరోజు క్వశ్చన్ చెప్తాం. ఓకేనా స్టూడెంట్స్? సో బోర్ లేకుండా మనం వీడియోలకు వెళ్దాం. ఓకే డన్. సో స్టూడెంట్స్, కెమికల్ కైనెటిక్స్. సో దీంట్లో ఫస్ట్ వన్ కొలిజన్ థియరీ. ఒక పని చేయండి, మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీయండి ఇక్కడ, ఎందుకంటే మళ్ళీ మనం సైడ్కి రాస్తూ ఉంటే కొంత కన్ఫ్యూజన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ అసలు కొల్లిజన్ థియరీ అసలు ఏంటి, దాని గురించి ఏంటి అన్నది మనం కొంచెం డీప్గా, మరి ఓవర్ డెప్త్ వద్దు, కొంచెం డీప్గా చూద్దాం. సో ఫస్ట్ పాయింట్, రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఆర్ అజ్యూమ్డ్ టు బి హార్డ్ స్పియర్స్. ఏమంటున్నాడు అసలు అక్కడ? రియాక్టెంట్ మాలిక్యూల్, సపోజ్ వీఆర్ టేకింగ్ ద ఎగ్జాంపుల్ N2 3H2 2NH3, కామన్ రియాక్షన్, వీఆర్ రైటింగ్ కామన్ రియాక్షన్. N2 అనేటువంటిది ఒక మాలిక్యూల్, హైడ్రోజన్ అనేటువంటిది ఒక మాలిక్యూల్, అండ్ నెక్స్ట్ అమోనియా అనేటువంటిది ఒక ప్రోడక్ట్ ఫామ్ అయింది. అంటే ఇక్కడ ఇవి రెండు కూడా రియాక్టెంట్స్, రియాక్టెంట్స్. అండ్ నెక్స్ట్ దీస్ ఆర్ ప్రోడక్ట్స్. ఇదేంటి ఇక్కడ? ప్రోడక్ట్. NH3 is the product and next N2 and S2 is the reactants. సో మరి ఫస్ట్ పాయింట్లో చెప్తున్నది ఏంటి ఇక్కడ? రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఆర్ అజ్యూమ్డ్ టు బి హార్డ్ స్పియర్స్. అంటే ఈ రియాక్టెంట్ మాలిక్యూల్స్ ను మీరు ఏమనుకోమంటున్నాడు? ఒక హార్డ్ స్పియర్స్ అంటే జస్ట్ లైక్ గోళాలు అని అంటాం చూస్తుందా తెలుగులో, ఆ విధంగా వీటిని ఇలా అనుకోండి అని చెప్తున్నాడు. రియాక్టెంట్ మాలిక్యూల్స్ అనేటువంటి వాటిని అజ్యూమ్ చేసుకోండి హార్డ్ స్పియర్స్ అని. అండ్ నెక్స్ట్ వన్, సెకండ్ పాయింట్లో ఏమంటున్నాడంటే, ఫర్ ఏ కెమికల్ రియాక్షన్ టు అక్కర్ ద రియాక్టెంట్ మాలిక్యూల్స్ మస్ట్ కొలైడ్ విత్ ఈచ్ అదర్. ఒక కెమికల్ రియాక్షన్ జరగాలంటే రియాక్టెంట్ మాలిక్యూల్స్ అనేటువంటివి ఖచ్చితంగా కొలైడ్ జరగాలి. సెకండ్ పాయింట్ ఏమంటున్నాడు ఇక్కడ? ఒక కెమికల్ రియాక్షన్ జరగాలంటే రియాక్టెంట్ మాలిక్యూల్స్ అనేటువంటివి కంపల్సరీ కొలైడ్ జరగాలి. కొలైడ్ మీన్స్ వాట్? కొలైడ్ మీన్స్ ఏంటి? ఈ విధంగా ఏమంటాం వాటిని? బాంబర్మెంట్ అంటాం. అంటే ఇట్ మీన్స్ కొట్టుకోవడం. ఓకే, క్లియర్గా అంటే తెలుగులో చెప్పాలంటే, అంటే ఈ విధంగా రియాక్టెంట్ మాలిక్యూల్స్ అనేటువంటివి ఒకదానికొకటి ఢీ కొనడం. దట్ ఈస్ వెరీ గుడ్ వర్డ్, ఢీ కొనడం. ఓకే, తెలుగులో ఏమంటాం? ఢీ కొనడం. అంటే ఫర్ ఏ కెమికల్ రియాక్షన్ టు అక్కర్ ద రియాక్టెంట్ మాలిక్యూల్స్ మస్ట్ కొలైడ్ విత్ ఈచ్ అదర్. అంటే ఒక కెమికల్ రియాక్షన్ జరగాలి అంటే రియాక్టెంట్ మాలిక్యూల్స్ అనేటువంటివి కంపల్సరీ ఢీ కొనాలి. ఇది సెకండ్ పాయింట్. ఇదేంటి ఇక్కడ? సెకండ్ పాయింట్. క్లియర్? నెక్స్ట్ థర్డ్ వన్, ఆల్ కొలిజన్స్ డు నాట్ లీడ్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్. మరి థర్డ్ పాయింట్ ఏంటంటున్నాడు? అన్ని కొలిజన్స్ కూడా ప్రోడక్ట్స్ ను ఫామ్ చేయవు. అంటే ఢీకున్న ప్రతి ఒక్కటి కూడా ప్రోడక్ట్స్ ను ఫామ్ చేయవు. క్లియర్? అంటే ఈ విధంగా ప్రోడక్ట్స్ అనేటువంటివి ఫామ్ కావు. అన్ని కొలిజన్స్ కూడా ప్రోడక్ట్స్ ఫామ్ కావు. దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. మరి ఫోర్త్ పాయింట్ ఏంటి ఇక్కడ? ద కొలైడ్ మాలిక్యూల్ షుడ్ పొసెస్ ఏ మినిమం ఎనర్జీ టు గివ్ ప్రోడక్ట్స్. దట్ ఎనర్జీ ఇస్ కాల్డ్ థ్రెషోల్డ్ ఎనర్జీ. కొలైడింగ్ మాలిక్యూల్స్ అనేటువంటివి కంపల్సరీగా వాటికి కొంత ఎనర్జీ ఉండాలి. కొలైడింగ్ మాలిక్యూల్స్కి ఏముండాలి?
మినిమం ఎనర్జీ అనేటువంటిది ఉండాలి ప్రోడక్ట్స్ ఏర్పరచడానికి. కాబట్టి ఆ ఎనర్జీని థ్రెషోల్డ్ ఎనర్జీ అంటాం. ఆ ఎనర్జీని ఏమంటాం? థ్రెషోల్డ్ ఎనర్జీ అంటాం. దట్ ఈస్ కాల్డ్ ఈటీ. దీన్ని ఏమంటాం? ఈటీ. ఇస్ ఇట్ క్లియర్? దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ వన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద థ్రెషోల్డ్ ఎనర్జీ. ద డిఫరెన్స్ బిట్వీన్ ద థ్రెషోల్డ్ ఎనర్జీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈటీ. అండ్ నెక్స్ట్ ఎనర్జీ ఆఫ్ ద నార్మల్ మాలిక్యూల్స్, సారీ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఇన్ ద నార్మల్ స్టేట్. నార్మల్ స్టేట్ అంటే ఏంటి? ఇక్కడ ఈఆర్ ఈజ్ కాల్డ్ యాక్టివేషన్ ఎనర్జీ. అంటే ఏంటంటే థ్రెషోల్డ్ ఎనర్జీ నార్మల్గా ఉన్నటువంటి మాలిక్యూల్స్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి రియాక్టెంట్కి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమంటామంటే యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. అర్థమైంది ఇక్కడ? ద డిఫరెన్స్ బిట్వీన్ ద థ్రెషోల్డ్ ఎనర్జీ అంటే దిస్ ఈస్ థ్రెషోల్డ్ ఎనర్జీ. అండ్ నెక్స్ట్ ద ఎనర్జీ ఆఫ్ ద నార్మల్ మాలిక్యూల్స్, సారీ ద ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఇన్ ద నార్మల్ స్టేట్ ఈజ్ కాల్డ్ యాక్టివేషన్ ఎనర్జీ. దాన్ని ఏమంటాం? ఈఏ అంటాం. సో వన్స్ అగైన్ 5 పాయింట్స్ మళ్ళీ చూడండి ఇక్కడ. రియాక్టెంట్ మాలిక్యూల్స్ అంటే ఫస్ట్ మనం తెలుగులో చెప్తాం ఒకసారి. రియాక్టెంట్ మాలిక్యూల్స్ను హార్ట్ స్పియర్ లెక్క అజ్యూమ్ చేసుకోండి. అది ఫస్ట్ పాయింట్ ఈజ్ ఓవర్. సెకండ్ పాయింట్ ఏంటంటే రియాక్టెంట్ మాలిక్యూల్స్ అనేటువంటివి ఖచ్చితంగా ఢీ కొనాలి ఒక రియాక్షన్ జరగాలంటే. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ వన్ ఏంటంటే ఆల్ కొలీజన్స్, అన్ని కొలీజన్స్ కూడా ప్రోడక్ట్స్ను ఫామ్ చేయవు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే కొలైడింగ్ మాలిక్యూల్స్ కంపల్సరీ కొంత మినిమం ఎనర్జీని కలిగి ఉండాలి. ఆ మినిమం ఎనర్జీని థ్రెషోల్డ్ ఎనర్జీ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ డిఫరెన్స్ ఉంటుంది దేనికి దేని మధ్యలో, థ్రెషోల్డ్ ఎనర్జీకి ఆ తర్వాత నార్మల్ మాలిక్యూల్స్కి మధ్య ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ ఏమంటామంటే యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. సో వీటిని మీరు మళ్ళీ ఇంగ్లీష్లో చేయొచ్చు. ఎలా చదవచ్చు? రియాక్టింగ్ మాలిక్యూల్స్ ఆర్ అజ్యూమ్డ్ టు బి హార్ట్ స్పియర్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఫర్ ఏ కెమికల్ రియాక్షన్ టు అక్కర్ the reactant molecules must collide with each other. Clear? And next third one, all collisions do not lead to the formation of the products. Clear? And next fourth one, the colliding molecule should possess a minimum energy. Should possess a minimum energy to give products. That is called threshold energy. And next one, the difference between the threshold energy and the energy of the molecules in the normal state is called activation energy. Okay, so students, sixth point, the molecules possessing threshold energy are called activated molecules. Activated molecules అంటే బాగా యాక్టివ్ ఉండడం. ఏ మాలిక్యూల్స్ అయితే థ్రెషోల్డ్ ఎనర్జీని కలిగి ఉంటాయో ఆ మాలిక్యూల్స్ను యాక్టివేటెడ్ మాలిక్యూల్స్ అంటాం. ఓకే, దాట్స్ ఇట్, అంతే. ద మాలిక్యూల్స్ పొసెసింగ్ థ్రెషోల్డ్ ఎనర్జీ ఆర్ కాల్డ్ యాక్టివేటెడ్ మాలిక్యూల్స్. మరి యాక్టివేటెడ్ మాలిక్యూల్ మధ్యలో కొల్లిషన్ జరిగినప్పుడే ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. అదే చెప్తాడు ఇక్కడ. యాక్టివేటెడ్ కొల్లిషన్స్ ఓన్లీ లీడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్. యాక్టివేటెడ్ కొల్లిషన్స్ మాత్రమే ప్రోడక్ట్స్ను ఫామ్ చేస్తాయి. దట్స్ ఇట్, క్లియర్? అండ్ నెక్స్ట్ వన్, కొల్లిజన్ ఫ్రీక్వెన్సీ. సో ఈ కొల్లిజన్ ఫ్రీక్వెన్సీ మీకు బాగా డెప్త్ వద్దు, ఎందుకంటే అది మనం కెమికల్ కైనెటిక్స్ చాప్టర్ మొత్తం చదివితేనే ఆ డెప్త్ అనేటువంటిది అర్థమవుతుంది. సో కాబట్టి ఇక్కడ సింపుల్గా మీరు కొల్లిజన్ ఫ్రీక్వెన్సీ అంటే Z ఈక్వల్ టు పై సిగ్మా స్క్వేర్ AB అండర్ రూట్ ఆఫ్ 8 KT పై మ్యూ NaNb. ఓకే, సో ఇక్కడ సిగ్మా AB ఈక్వల్ టు కొల్లిజన్ డయామీటర్, మ్యూ ఈక్వల్ టు రెడ్యూస్డ్ మాస్. అంతే చదవండి, అంతే. దీన్ని ఈక్వేషన్ ఒక 2 సార్లు రాయండి, అదే గుర్తుంటుంది. మర్చిపోతున్నామంటే మర్చిపోతాం, గుర్తున్నది అంటే గుర్తుంటుంది. దట్స్ ఇట్, క్లియర్, ఫినిష్. అండ్ నెక్స్ట్ వన్, స్పెసిఫిక్ రేట్. స్పెసిఫిక్ రేట్ అంటే K ఈక్వల్ టు AE మైనస్ EA బై RT. ఇక్కడ మనము T అంటే టెంపరేచర్, గ్యాస్ కాన్స్టెంట్, R అంటే ఇదంతా ఏమొద్దు, జస్ట్ సింపుల్ యూ రైట్ దట్ K ఈక్వల్ టు AE మైనస్ EA బై RT. ఫినిష్. అండ్ నౌ ద లాస్ట్ పాయింట్. ఇందులో ఏం చెప్పిందంటే ఇక్కడ కొల్లిజన్స్ అనేటువంటి ప్రాపర్ ఓరియంటేషన్గా జరిగితేనే ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి, కానీ ఇంప్రాపర్ ఓరియంటేషన్గా జరిగితే ప్రోడక్ట్స్ ఫామ్ అవ్వవు. దాన్నే ఇంగ్లీష్లో ఇక్కడ కొల్లిజన్స్ బిట్వీన్ రియాక్టెంట్ మాలిక్యూల్స్ విత్ ప్రాపర్ ఓరియంటేషన్ కెన్ ఓన్లీ లీడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ను ఫామ్ చేస్తాయి. వేర్ ఇంప్రాపర్ ఓరియంటేషన్ నో ప్రోడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్. ఇంప్రాపర్ ఓరియంటేషన్లో ప్రోడక్ట్స్ అనేటువంటి ఫామ్ అవ్వవు. దట్స్ ఇట్. సో మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు? ఫార్మేషన్ ఆఫ్ CH3OH ఫ్రమ్ CH3Br. CH3OH అంటే మిథైల్ ఆల్కహాల్, CH3Br అంటే మిథైల్ బ్రోమైడ్. క్లియర్? మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ 6 పాయింట్ నుండి సింపుల్గా
ద మాలిక్యూల్స్ పొసెసింగ్ థ్రెషోల్డ్ ఎనర్జీ ఆర్ కాల్డ్ యాక్టివేటెడ్ మాలిక్యూల్స్. మరి యాక్టివేటెడ్ మాలిక్యూల్స్ మధ్యనే కొల్లిజన్ జరిగితేనే ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి. సో అందుకని యాక్టివేటెడ్ కొల్లిజన్స్ ఓన్లీ లీడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్. క్లియర్. అండ్ నెక్స్ట్ కొల్లిజన్ ఫ్రీక్వెన్సీ. కొల్లిజన్ ఫ్రీక్వెన్సీ అంటే Z అంటే ఈ ఫార్ములా రాసేయండి అంతే. Z ఈక్వల్ టు పై సిగ్మా స్క్వేర్ AB అండర్ రూట్ ఆఫ్ 8 KT బై పై M NA ఇంటూ NB. సో మీకు గుర్తుంటే ఇవి రాయండి, లేకపోతే అవసరం లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ స్పెసిఫిక్ రేట్, ఇది కూడా ఫార్ములా కంపల్సరీ రాయాలి. K ఈక్వల్ టు AE మైనస్ EA బై RT. అండ్ నెక్స్ట్ 10th one, collision between reactant molecules with proper orientation, it gives the products. Improper orientation, no products are formed. Clear? That's it. Formation of CH3OH from CH3Br. ఓకే. అంటే మిథైల్ ఆల్కహాల్ అనేటువంటి ఫార్మేషన్ అనేటువంటిది CH3Br నుండి ఫామ్ అవుతుంది. ఒక ప్రాపర్ ఓరియంటేషన్ జరిగితేనే ఫామ్ అవుతుంది. ఓకేనా? సో దాట్స్ ఇట్. ఈ ప్రాపర్ ఓరియంటేషన్ పాయింట్ అనేటువంటిది కంపల్సరీ ఉండేటట్టు చూసుకోండి. క్లియర్. సో ఆల్మోస్ట్ 10 పాయింట్స్ ఇస్తాం. మ్యాక్సిమం అన్నీ రాయడానికి ట్రై చేయండి. సో ఇది మనకి ఎలా అడుగుతారంటే ఎగ్జామ్లో ఒక ఏ అని అడుగుతారు. సో కాబట్టి మనం దీన్ని కొల్లిజన్ థియరీ టోటల్గా మనం బోర్డు పైన ఉన్నటువంటి దాన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. క్లియర్గా మీరు యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. ఓకే. 4 మార్క్స్ యాజ్ ఇట్ ఈస్గా వస్తాయి. అండ్ నెక్స్ట్ మనము కోల్రాస్ట్ లా. ఓకే. సో స్టూడెంట్స్, ఇంతకుముందు మనం కొల్లిజన్ థియరీ కంప్లీట్ అయింది. సో కొల్లిజన్ థియరీ అంటే తెలుసు కదా, మన టోటల్ క్వశ్చన్ మనం రాయలేదు ఇంతకుముందు బుక్లో. కొల్లిజన్ థియరీ అనగానే సైడ్ ఎడిటింగ్. ఓకే. క్లియర్. సో ఇప్పుడు మరి కెమికల్ కైనెటిక్స్లో ఏ క్వశ్చన్ అనేటువంటిది కొల్లిజన్ థియరీ అయిపోయింది. నెక్స్ట్ మనం ఎలక్ట్రోకెమిస్ట్రీ చాప్టర్లో ఉన్నటువంటి కోల్రాస్ట్ లా, ఓవరాల్గా ఏంటి కోల్రాస్ట్ లా గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. కనబడడం అలా కనబడుతుంది కానీ చాలా ఈజీగా ఉంటుంది. ఎలా నేర్చుకోవాలో నేను క్లియర్గా చెప్తాను, మీరు కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ మీరు ఇదంతా చదవకండి. ఫస్ట్ ఇక్కడ మనం క్యాప్, ఈ సింబల్ ఏమంటాం, క్యాప్ అంటాం. అచ్చా, ఫస్ట్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి దీన్ని ఒకసారి క్లియర్గా, ఎందుకంటే మళ్ళీ మనం రాసిందంటే కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. ఓకే. అండ్ నౌ ఫస్ట్ దీన్ని రాస్తున్నాను నేను ఇక్కడ. దీన్ని ఏమంటామంటే జనరల్గా క్యాప్ అంటాం. ఏమంటాం? క్యాప్. ఈ పైన ఉన్నటువంటి ఈ జీరో ఏంటి అసలు, ఈ ఎం అంటే ఏంటి, ఇదంతా మనకు కావాలి. జీరో అంటే ఇన్ఫినిటీ డైల్యూషన్. ఇన్ఫినిటీ డైల్యూషన్ అంటే ఇన్ఫినిటీ డైల్యూషన్ అంటే ఏంటి అంటే ఆల్మోస్ట్ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది జీరో అయిపోయింది. సపోజ్ మనం ఒక 5 ml HCl తీసుకోండి, 5 ml HCl తీసుకొని దాంట్లో ఒక 100 లీటర్స్ వాటర్ కలపండి, లేదంటే ఒక 10 లీటర్స్ వాటర్ కలపండి. మొత్తం అసలు అక్కడ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంది, అక్కడ సొల్యూషన్ది HClది లేదు. సో ఆల్మోస్ట్ జీరో అంటే ఇన్ఫినిటీ డైల్యూషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అంటాం. దాన్ని ఏమంటాం? దాన్ని ఇన్ఫినిటీ డైల్యూషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. అంటే ఈ జీరో మీనింగ్ ఏంటి? ఇన్ఫినిటీ డైల్యూషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అంటే ఆల్మోస్ట్ ద కాన్సన్ట్రేషన్ ఈజ్ జీరో. ఓకే. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఈజ్ జీరో. ఈజ్ ఇట్ క్లియర్? ఫినిష్. ఇది క్యాప్. మరి ఇక్కడ అన్నది ఏంటి? ఇక్కడ ఎం. ఎం అంటే ఏంటి? ఇక్కడ మోలార్ కండక్టివిటీ. ఎం అంటే ఏంటి? మోలార్ కండక్టివిటీ. అయితే ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక దగ్గర లాంబ్డా అని ఉంది, ఒక దగ్గర క్యాప్ ఉంది. లాంబ్డా రాసినా పర్లేదు, క్యాప్ రాసినా పర్లేదు. క్లియర్? ఏది రాసినా ఓకే. క్లియర్? సో అక్కడ అలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇప్పుడు మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, దీన్ని యాజ్ ఇట్ ఈజ్ నేను రాశాను, ఇక్కడ రాస్తున్నా. ఫస్ట్ క్యాప్ రాయండి, కింద ఎం రాయండి, ఆ తర్వాత జీరో రాయండి. కొన్ని బుక్స్లో ఇన్ఫినిటీ సింబల్ ఉంటుంది, ఇన్ఫినిటీ సింబల్ రాసినా పర్లేదు. ఈక్వల్ టు మళ్ళీ రాయండి, ఇక్కడ సేమ్ మళ్ళీ పైన జీరో రాయండి, ఇక్కడ ఎం బదులు ప్లస్ రాయండి, ఇక్కడ మళ్ళీ ప్లస్ పెట్టండి, ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ జీరో రాసి మైనస్ రాయండి. ఓకే. క్లియర్? నా ఇప్పుడు చూద్దాం డైరెక్ట్ ద లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని ఏమంటున్నా? ద లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్. క్లియర్? ఈజ్ ఈక్వల్ టు ద సేమ్. మీరు ఈ ఫార్ములా చూసి డెఫినేషన్ రాయండి, డైరెక్ట్ రాస్తే గుర్తుండదు. ఫస్ట్ వన్ ఏమన్నాడు ఇక్కడ?
the limiting molar conductivity of an electrolyte, the limiting molar conductivity of an electrolyte is equal to the, చూడండి ఇక్కడ is equal to the, is it clear, is equal to the sum, ఇవి రెండింటిని సమ్ చేసింది కదా, sum of the individual contribution of cation and anion. Clear, that's it over. Sum of the individual contribution of cation and anion, that's it. Of the electrolyte గుర్తుంటే రాయండి, లేకపోతే వదిలేయండి. That's it, the definition is over. Once again చూడండి ఇక్కడ, the limiting molar conductivity, ఇది molar conductivity of an electrolyte is equal to the sum of the, is equal to the sum of the ఏంటి, ఒకవేళ మీకు ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ గుర్తు రాలేదు, sum of the cation and anion of the electrolyte అని రాయండి. Is it clear? Finish. Sum of the individual contribution of cation and anion of the electrolyte. Now this is the definition is over. అయిపోయింది. Is it clear? Finish. Now దీన్నే మళ్ళీ ఇక్కడ రాస్తున్నాడు M. ఓకే, M అంటే ఏమని చెప్పినా ఇప్పుడే, మోలార్ కండక్టెన్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ ఎట్ ఇన్ఫినిటీ డైల్యూషన్. దీన్నే మళ్ళీ మీరు ఇట్లా స్ప్లిట్ చేసి రాయడం అంతే. M ఈక్వల్ టు ఏంటి కదా, మోలార్ కండక్టెన్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ ఎట్ ఇన్ఫినిటీ డైల్యూషన్. క్లియర్? అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ అంటే క్యాటయాన్ అండ్ యానియాన్, దాన్ని మళ్ళీ క్లియర్గా రాయండి అంతే. మోలార్ కండక్టెన్స్ ఆఫ్ క్యాటయాన్ అండ్ యానియాన్ ఎట్ ఇన్ఫినిటీ డైల్యూషన్, దట్స్ ఇట్. వీటినే స్ప్లిట్ చేసి మనం రాస్తున్నాం అంతే, ఈ రెండు పాయింట్స్, ఏమి లేదు అక్కడ. ఓకే, సో ఇక్కడ ఏంటి కదా, మోలార్ కండక్టెన్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ ఎట్ ఇన్ఫినిటీ డైల్యూషన్. నెక్స్ట్ ఇక్కడ క్యాటయాన్ యానియాన్ ఇచ్చింది కాబట్టి దాని ముందు రాయండి అంతే, మోలార్ కండక్టెన్స్ ఆఫ్ క్యాటయాన్ అండ్ యానియాన్ ఎట్ ఇన్ఫినిటీ డైల్యూషన్. ఒకవేళ ప్రతిసారి ఇన్ఫినిటీ డైల్యూషన్ అనేది గుర్తులేదనుకోండి, రాయకండి, బట్ ఆన్సర్ వదిలేదు. ఓకే, దాట్స్ ఇట్. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఏమంటున్నాడంటే, మళ్ళీ దీన్ని చదవకండి, ఫస్ట్ దీన్ని రాయండి. ఇదేంటి ఇక్కడ క్యాటయాన్, ఇదేంటి ఇక్కడ క్యాటయాన్. మరి యూ సింబల్ ఏంటి ఇక్కడ, మొబిలిటీ ఆఫ్ క్యాటయాన్. యూ సింబల్ ఏంటి ఇక్కడ, మొబిలిటీ ఆఫ్ క్యాటయాన్, ఇక్కడ మొబిలిటీ ఆఫ్ యానియాన్, అంతే, మొబిలిటీ ఆఫ్ యానియాన్. మరి ఏం చెప్పింది ఇక్కడ, ద మోలార్ కండక్టెన్స్ ఆఫ్ క్యాటయాన్ ఆర్ యానియాన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మొబిలిటీ ఆఫ్ అయాన్. దట్స్ ఇట్, మొబిలిటీ ఆఫ్ అయాన్. ఏంటి ఇక్కడ, మోలార్ కండక్టెన్స్ ఆఫ్ క్యాటయాన్ కానీ లేదా యానియాన్ కానీ అది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది, మొబిలిటీ ఆఫ్ అయాన్. అంటే క్యాటయాన్ది క్యాటయాన్కు, యానియాన్ది యానియాన్కు, దట్స్ ఇట్. ఓర్ ఇస్ ఇట్ క్లియర్? సో ద మోలార్ కండక్టెన్స్ ఆఫ్ క్యాటయాన్ ఆర్ యానియాన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మొబిలిటీ ఆఫ్ అయాన్. మరి ఈ ప్రపోర్షనల్ తీసేయాలి అంటే మనము కాన్స్టాంట్ రాస్తున్నాం, ఏంటది, ఫారడే. సో దీన్ని ఇలానే రాయండి, ఈ ప్రపోర్షనల్ తీసేసి ఫారడే రాయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రపోర్షనల్ తీసేసి ఫారడే రాయండి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? మరి 1 ఫారడే ఈక్వల్ టు 96,500 కూలమ్స్. 1 ఫారడే ఈక్వల్ టు 96,500 కూలమ్స్. మరి ఇక్కడ ఏం చేద్దామంటే సింపుల్గా మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ యూ ప్లస్ని ఇక్కడ ఉంచండి, యూ ప్లస్, దీన్ని ఏం చేయండి ఇక్కడ లాంబ్డా నాట్ ప్లస్ బై 96,500. అండ్ నెక్స్ట్ యూ మైనస్ అయితే ఏమవుతుంది ఇక్కడ, లాంబ్డా నాట్ మైనస్ 96,500. క్లియర్? దాట్స్ ఇట్, ఫినిష్. సో అంటే ఇక్కడ మీరు రాసేటువంటి కొత్త పాయింట్లో ఏ విధమైనటువంటి కన్ఫ్యూజన్ లేదు. మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ, ద మోలార్ కండక్టెన్స్ ఆఫ్ క్యాటయాన్ ఆర్ యానియాన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మొబిలిటీ ఆఫ్ క్యాటయాన్ ఆర్ మొబిలిటీ ఆఫ్ యానియాన్. క్లియర్? దాట్స్ ఇట్. మొబిలిటీ అంటే ఏంటి, మూమెంట్. క్లియర్? దాట్స్ ఇట్. ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ ప్రపోర్షనల్ తీసేసి ఫారడే రాయండి, ప్రపోర్షనల్ తీసేసి ఫారడే రాయండి, దాట్స్ ఇట్. దీన్ని యూ ప్లస్ ఇక్కడే ఉంచేసి ఫారడేని ఇటు తీసుకెళ్ళండి. ఫారడే వాల్యూ ఎంత, 96,500 కూలమ్స్. దాట్స్ ఇట్. యూ మైనస్ ఈక్వల్ టు లాంబ్డా నాట్ మైనస్ 96,500. క్లియర్? సో మళ్ళీ ఒకసారి వినండి ఇక్కడ, ద లిమిటింగ్ మోలార్ కండక్టెన్స్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోలైట్ is equal to the sum of the individual contribution of cation and anion of electrolyte. That's it. మళ్ళీ ఇక్కడ ఏం చేద్దాం, ఇక్కడ the molar conductance of an electrolyte at infinity dilution, and next cation and anion, and next these are directly proportional to the mobility of ion. That's it. Clear? సో మీరు దీన్ని డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ గా ఫార్ములాస్ రాసేయండి. ఓకేనా?
దాట్స్ ఇట్. నౌ దిస్ ఇస్ ద కోల్ రాస్ట్ లా. అయితే మీకు ఇక్కడ ఏంటంటే క్వశ్చన్లో ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ అని అన్నాడు, కానీ అప్లికేషన్స్ కూడా మీరు రాయాలి. అంటే అప్లికేషన్స్ క్వశ్చన్ కూడా సపరేట్ వస్తుంది, సో అట్లా అని కాదు, రాసి పెట్టండి బెటర్, చాలా ఈజీగా ఉంటుంది, అది కూడా ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, దాట్స్ ఇట్. సో స్టూడెంట్స్, అప్లికేషన్స్ మనం ఓన్లీ 3 రాసినా సరిపోతాయి. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ క్వశ్చన్లు అడిగినా అడగకపోయినా అప్లికేషన్స్ రాయండి. క్లియర్? సో ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లికేషన్ చాలా ఈజీ. మళ్ళీ మీరు ఫార్ములాస్ చూసి ఆలోచించద్దు మళ్ళీ ఇవి చదవాలా వద్దా అని, చాలా సింపుల్గా ఉంటే ఒకసారి చూద్దాం. అయితే కోల్రాస్ట్ లా అనేటువంటిది వీక్ ఎలక్ట్రోలైట్కి సంబంధించింది మాత్రమే, దానికి సంబంధించింది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 3 అప్లికేషన్స్ లోపల కూడా వీక్ ఎలక్ట్రోలైట్. ఓకే, ఇప్పుడు ఒక్కసారి చూద్దాం దాన్ని. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్. అంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ మనం ఆల్ఫా తోటి చెప్తాం, ఆల్ఫా తోటి సూచిస్తాం. ఇట్ ఇండికేట్స్ ఆల్ఫా. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటే ఏంటి అసలు? డిసోసియేషన్ అంటే సపోజ్ ఎస్టిక్ యాసిడ్ ఉందనుకోండి, CH3COOH, అది CH3COO- అండ్ H+ గా మారుతుంది. దాని యొక్క డిగ్రీ అనేటువంటిది డిసోసియేషన్ అంటే ఆ బ్రేకింగ్ అనేటువంటిది ఎలా జరిగింది, ఎంత డిగ్రీ ఉంది అని చెప్పడం. సో అయినా మీకు అంత డెప్త్ కూడా అవసరం లేదు. ఓకే, సింపుల్గా ఆల్ఫా రాసేయండి. ఆల్ఫా ఈక్వల్ టు ఇది క్యాప్, ఇది M బై క్యాప్ నాట్ M. మళ్ళీ 0 అంటే ఏంటి ఇక్కడ? ఇన్ఫినిటీ డైల్యూషన్. ఈ పైన 0 పెట్టకండి, కింద డివైడెడ్ చేసిన దానిలో 0 పెట్టండి, అంతే సింపుల్, ఏ విధమైనటువంటి చేంజ్ లేదు. సో ఆల్ఫా ఈక్వల్ టు క్యాప్ M బై క్యాప్ నాట్ M. దాట్స్ ఇట్. క్లియర్? దిస్ ఈస్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్. దిస్ ఇస్ ద ఫస్ట్ అప్లికేషన్. అండ్ సెకండ్ అప్లికేషన్, లిమిటింగ్ మోలార్ కండక్టివిటీస్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్. మళ్ళీ అదేంటి? ఇంతకుముందు మనం చదివినటువంటి కోల్రాస్ట్ లా డెఫినేషన్ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ గురించి చెప్తుంది. దాట్స్ ఇట్. క్లియర్? అండ్ ఫైనల్లీ డిసోసియేషన్ కాన్స్టెంట్. డిసోసియేషన్ కాన్స్టెంట్ అంటే ఏంటి? K. డిసోసియేషన్ కాన్స్టెంట్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్. సో K ఈక్వల్ టు C⁴² బై 1 - ఆల్ఫా. K ఈక్వల్ టు ఏంటి ఇక్కడ? C⁴² బై 1 - ఆల్ఫా. క్లియర్? దాట్స్ ఇట్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డిసోసియేషన్ కాన్స్టెంట్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్, చిన్న చేంజ్ అవుతుంది. ఇక్కడ డిసోసియేషన్ కాన్స్టెంట్, ఇక్కడ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. వీక్ ఎలక్ట్రోలైట్ కామన్. ఇక్కడ ఫార్ములా మీకు మెయిన్స్లో కానీ నీట్లో కానీ పనికి వస్తుంది. సో కాబట్టి మీరు ఫార్ములాస్ బై హార్ట్ చేస్తే, అంటే ఫార్ములాస్ కూడా మీరు చదివితే చాలా బెటర్. సో K ఈక్వల్ టు C⁴² బై 1 - ఆల్ఫా. ఒక 2 టైమ్స్ రాయండి, ఈజీగా గుర్తుంటుంది. సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్. సో లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్. సో అందరూ అప్లికేషన్స్ అనగానే అది కూడా చాలా పెద్దది క్వశ్చన్ అని అనుకుంటారు, అలాంటిది ఏమీ లేదు. సో ఇప్పుడు మనం కోల్రాస్ట్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్, దాని అప్లికేషన్స్ కూడా క్వశ్చన్లో లేకున్నా కూడా మనం చెప్పుకున్నాం. సో కాబట్టి మీకు ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు, 4కు 4 మార్క్స్ వస్తాయి. ఓకే, సో అంటే 4 మళ్ళీ 8 మార్క్స్ అని 4 మార్క్స్ అంటున్నారు. అంటే మనకు ఫస్ట్ ఇయర్ లాగా ఇక్కడ డైరెక్ట్ లాంగ్ ఆన్సర్స్ అనేటువంటివి చాలా తక్కువగా ఉంటాయి. మనం లాంగ్ ఆన్సర్లో బిట్ ఎలా ఉంటుందంటే ఒకటి A ఒకటి B అని ఇస్తారు. సో మరి ఆ A అనేటువంటిది కొల్లిజన్ థియరీ కనుక వస్తే A రాయండి, B అనేటువంటిది కోల్రాస్ట్ లా కనుక వస్తే ఇది రాసేయండి. ఓకే, దిస్ ఇస్ క్లియర్. సో అంటే మనకి 8 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది ఓవర్. క్లియర్? ఎనీ డౌట్ ఇన్ దిస్ వన్? మీరు మళ్ళీ మీకు వీడియో లోపల ఏమైనా డౌట్ అనిపిస్తే మళ్ళీ ఒకసారి 1 సెకండ్ చెక్ చేయండి. ఏ విధంగా కూడా మీకు అర్థం కాకుండా ఉండదు, ఈజీగా అర్థమవుతుంది. చాలా ఈజీ క్వశ్చన్, ఎట్టి పరిస్థితులలో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మీరు వదిలేయద్దు. ఓకే, సో మీరు ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఇంకా ఎక్కువ వీడియోస్ నేను చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. సో కాబట్టి స్టూడెంట్స్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్ ఇచ్చినట్టుగా అవుతుంది. ఓకే స్టూడెంట్స్, సో బాయ్ స్టూడెంట్స్.